ఫుడ్ అండ్ ఫన్ టేల్స్కి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి సాంప్రదాయ వంటతో మీ ముందుకు వచ్చానండి. అదే కంద బచ్చలి కూర. బ్రాహ్మణ పెళ్ళిళ్ళు, వ్రతాలు, ఒడుగులు, సంతర్పణలు, అలాగే అసలు ఏ శుభకార్యం జరిగినా వాళ్ళు మాత్రం కంపల్సరీ కంద బచ్చలి కూర చేయకుండా ఉండరండి. ఈ కంద బచ్చలు అనేది చాలా శుభకార్యాలకు మాత్రం బాగా ఉపయోగిస్తారు. ఇది చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మా వంటకం మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి. కందని ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లోని బచ్చలాకు కూడా చక్కగా కడిగి కట్ చేసేసుకొని రెండు కలిపి కుక్కర్లో పెట్టేసి కుక్కర్లో ఉడికిపోయినాయండి. 2 కోతలు రానిచ్చేసి ఉడికేసిన తర్వాత ఈలోపు మిక్సీ జార్లో ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క వేసి మిక్సీ పెట్టేసి మెత్తగా పక్కన పెట్టేసుకున్నాను. బాండీలో కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. నూనె ఎక్కువ వేసేసి ఈ ఉడికిన కందా బచ్చల్ని వేసేసి తిరగమాత గింజల్లో ఇంగు కంపల్సరీ వేసుకోవాలండి. ఇంగు వేసుకొని 2 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని దానిపైన ఈ కందా బచ్చలు వేసేసిన తర్వాత చింతపండు గుజ్జు బాగా చిక్కగా చింతపండు గుజ్జు పిండేసి దాని మీద ఆవపిండి పట్టుకున్నాం కదండి, ఆ ఆవపిండిని వేసేసి చక్కగా కొంచెం బెల్లం, ఉప్పు, కారం వేసేసుకొని మనము అన్నంలో వడ్డించుకోవడమేనండి. చాలా బాగుంటుంది. మీరు కూడా లైక్ చేయండి.